బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 7 రాష్ట్రానికి వ్యతిరేకంగా నేరాలు. రాష్ట్రానికి వ్యతిరేకంగా జరిగే నేరాలపై దృష్టి సారిస్తూ భారతీయ న్యాయ సంహితలోని 7 అధ్యాయంపై చర్చకు స్వాగతం. సెక్షన్ 147 ఈ సెక్షన్ తీవ్రనేరాన్ని సూచిస్తుంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం. ఎవరైనా యుద్ధం చేసేవారు యుద్ధానికి ప్రయత్నించడం లేదా యుద్ధం చేయడంలో సహకరిస్తే జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటులో చేరినట్లయితే వారు ఈ సెక్షన్ ప్రకారం నేరానికి పాల్పడ్డారు. సెక్షన్ 148 సెక్షన్ 147 ప్రకారం నేరాలకు పాల్పడటం లేదా నేర బలాన్ని ఉపయోగించి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు కుట్ర చేయడం తీవ్రమైన నేరం. దోషులుగా తేలినవారికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు కూడా విధించవచ్చు. ఈ సెక్షన్ కింద కుట్రను రూపొందించడానికి చట్టం లేదా చట్టవిరుద్ధమైన మినహాయింపు అవసరం లేదని గమనించడం ముఖ్యం. సెక్షన్ 149 మనుషులు, ఆయుధాలు లేదా మందుగుండు సామగ్రిని సేకరించడం లేదా ఇతర సన్నాహాలు చేయడంతో సహా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధమైతే జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానాతో పాటుగా శిక్షించబడుతుంది. సెక్షన్ 150 యుద్ధాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో లేదా యుద్ధాన్ని సులభతరం చేసే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి రూపకల్పన చేయడాన్ని దాచిపెట్టడం వలన 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. సెక్షన్ 151 భారత రాష్ట్రపతిని లేదా ఏదైనా రాష్ట్ర గవర్నర్ను బలవంతం చేయడానికి లేదా ప్రేరేపించడానికి లేదా ఏదైనా చట్టబద్ధమైన హోదాలో చర్య తీసుకోకుండా నిరోధించడానికి దాడి చేయడం, తప్పుగా నిరోధించడం లేదా నిరోధించడానికి ప్రయత్నించడం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 152 పదాలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లేదా ఆర్థిక మార్గాలతో సహా వివిధ మార్గాల ద్వారా వేర్పాటు, సాయుధ తిరుగుబాటు, విధ్వంసక కార్యకలాపాలు లేదా భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు అపాయం కలిగించే వారిని ఉత్తేజపరిచే లేదా ప్రేరేపించే వారిని ఈ విభాగం లక్ష్యంగా చేసుకుంటుంది. శిక్ష జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కావచ్చు. అయితే చట్టబద్ధమైన మార్పులను కోరుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వ చర్యలను అసమ్మతిని వ్యక్తం చేయడం ఈ సెక్షన్ కింద నేరం కాదు. సెక్షన్ 153 భారతదేశంతో శాంతియుతంగా ఒక విదేశీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, అలాంటి యుద్ధానికి ప్రయత్నించడం లేదా అలాంటి యుద్ధాన్ని ప్రోత్సహించడం జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 154 భారతదేశంతో శాంతియుతంగా ఒక విదేశీ రాష్ట్రం యొక్క భూభాగాలపై దోపిడీ చేయడం లేదా దానికి సిద్ధపడడం వలన 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా మరియు అటువంటి దోపిడీకి ఉద్దేశించిన ఏదైనా ఆస్తిని జప్తు చేయవచ్చు. సెక్షన్ 155 సెక్షన్ 153 మరియు 154 కింద నేరాల కమిషన్లో తీసుకున్న ఆస్తిని స్వీకరించడం, దాని మూలాన్ని తెలుసుకుంటే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా మరియు స్వీకరించిన ఆస్తిని జప్తు చేయడం. సెక్షన్ 156 కస్టడీ నుండి తప్పించుకోవడానికి రాష్ట్ర ఖైదీ లేదా యుద్ధ ఖైదీని స్వచ్ఛందంగా అనుమతించిన ప్రభుత్వోద్యోగి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానాను ఎదుర్కొంటారు. సెక్షన్ 157 రాష్ట్ర ఖైదీ లేదా యుద్ధ ఖైదీని తప్పించుకోవడానికి నిర్లక్ష్యంగా అనుమతించిన పబ్లిక్ సర్వెంట్ 3 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానాను ఎదుర్కొంటారు. సెక్షన్ 158 చట్టబద్ధమైన కస్టడీ నుండి తప్పించుకోవడానికి ఒక రాష్ట్ర ఖైదీ లేదా యుద్ధ ఖైదీకి తెలిసి సహాయం చేయడం, రక్షించడం లేదా ఆశ్రయం కల్పించడం లేదా వారిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా నిరోధించడం వంటివి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. వీరిలో అనుమతించబడిన పరిమితులను మించి పెరోల్పై ఉన్న ఖైదీలు కూడా ఉన్నారు. ముగింపులో భారతీయ న్యాయ సంహితలోని 7వ అధ్యాయం రాష్ట్రానికి వ్యతిరేకంగా వివిధ నేరాలకు తీవ్రమైన శిక్షలను నొక్కిచెబుతుంది. అటువంటి చర్యల యొక్క తీవ్రతను మరియు అవి కలిగించే కఠినమైన చట్టపరమైన పరిణామాలను నొక్కిచెబుతుంది. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి.
సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.